మిడ్మానేరు నుంచి వరద నీటిని మల్లన్న సాగర్ వైపు తరలిస్తున్నారు అధికారులు. దీంతో ఎల్ఎండి ఇంకా వట్టికుండలాగే కనిపిస్తోంది. మొన్నటి వరకు అందరూ లోయర్ మానేరు డ్యాంలోకి వరద నీటిని వదులుతారనుకున్నారు. కానీ అలా చేయడం లేదు అధికారులు. ఎస్ఆర్ఎస్పీ నుంచి వారబంది పద్ధతిలో నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో నీటి కోసం లోయర్ మానేరు రైతులు ఎదురు చూస్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. వానాకాలం మొదలైన తర్వాత గట్టి వాన కొట్టింది లేదు, వరద పారింది లేదు. కరీంనగర్ లోయర్ మానేరు డ్యాంలో ఇప్పటికీ నీళ్లు అడగంటే కనిపిస్తున్నాయి. చూడొచ్చు, మనం కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం గేట్లకు కొద్ది దూరంలో ఉన్నాం. ఇక్కడ కనిపిస్తున్న నీళ్ళంతా కూడా కేవలం 5.38 టీఎంసీలు మాత్రమే. ఈ నీళ్లు కూడా ఈ సంవత్సరం వచ్చింది కాదు, గత ఏడాది వచ్చిన నీళ్లు 5 టీఎంసీలు అయితే ఈ ఏడాది దాదాపు 2 నెలల వర్షాకాలం తర్వాత అదనంగా వచ్చిన నీళ్లు 0.38 టీఎంసీ మాత్రమే. అంటే అర టీఎంసీ కూడా నీళ్లు ఇప్పటివరకు రాలేదు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈ ప్రాజెక్టులోకి 3 మార్గాల ద్వారా రావాల్సిన నీళ్లు ఇప్పటివరకు ఎక్కడ కూడా రావట్లేదు. కేవలం మోయేతుమ్మెద వాగు నుంచి ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజు సిచ్యువేషన్ తీసుకుంటే 403 క్యూసెక్ల నీళ్లు వస్తున్నాయి. అంటే ఒక చిన్నపాటి కాలువ పారితే ఎంత నీళ్ళు వస్తున్నాయో అంత నీళ్లు మాత్రమే వస్తున్నాయి. అందులో సగం నీళ్లు మిషన్ భగీరథ అవసరాలకే వాడుతున్నారు. పైన మిడ్మానేర్లోకి మొన్నటి దాకా ఇప్పుడు కూడా ప్రజెంట్ కూడా ఎల్లంపల్లి నుంచి నీటిని తరలించడంతో అది కూడా 5 టీఎంసీల నుంచి 17 టీఎంసీలకు చేరుకుంది. అది నిండాలన్నా కూడా ఇంకా దాదాపు 10.5 టీఎంసీల నీళ్లు కావాలి. ప్రస్తుతానికి మిడ్మానేర్ నుంచి అటు ఎగువన ఉన్న అన్నపూర్ణ రిజర్వాయర్కు ప్యాకేజ్ 10 కాళేశ్వరము ప్యాకేజ్ 10 ద్వారా నీళ్లను పంపిస్తూ ఉన్నారు. అక్కడికి 6,400 క్యూసెక్ల సుమారు నీళ్ళు వస్తే అంతే పరిమాణం ఉన్న నీళ్లను అన్నపూర్ణ రిజర్వాయర్కు పంపిస్తున్నారు. మిడ్మానేర్ గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మిడ్మానేర్ నుంచి నీళ్లు వదిలితేనే ఇప్పుడు ఈ ప్రాజెక్టు ప్రస్తుతం నిండే అవకాశం ఉంది. ముందుగా ఇక్కడికి నీళ్లు వదులుతారనుకుంటే ప్రస్తుతానికి ప్యాకేజ్ 10కు వదులుతున్నారు. దీంతో ఇంకా ప్రాజెక్టు ప్రమాదకరమైన స్థితిలోనే కనిపిస్తూ ఉంది. మనకు లోయర్ మానేరు డ్యాము మొత్తం నీటి మట్టం 24.034 టీఎంసీలకు గాను ప్రజెంట్ ఉన్నది 5.38 టీఎంసీలు. నీటి మట్టాల పరంగా చూస్తే 920 అడుగులకు గాను 888.25 అడుగులకు మాత్రమే నీళ్లు కనిపిస్తూ ఉన్నాయి. గేట్ల కింది భాగం వరకు నీళ్లు పడిపోయినాయి. గేట్ల పైకి రావాలన్నా కూడా ఇంకా చాలా దాదాపు ఒక 5-6 టీఎంసీలు వస్తే తప్ప గేట్లను అందుకునే పరిస్థితి లేదు. గత ఏడాది ఇదే సమయానికి దాదాపు 2-3 సార్లు గేట్లు ఎత్తి దిగువకు నీళ్లు వదిలారు. దాదాపు జలకళతోటి ఈ ప్రాజెక్టు పర్యాటక శోభను కూడా సంతరించుకునేది. కానీ ఇప్పుడు చూస్తే ఎక్కడ చూసినా కూడా నీళ్లు ఇప్పుడు ప్రజెంట్ ప్రాజెక్టు మధ్య భాగంలో ఉన్నాం కాబట్టి ఈ మాత్రం నీళ్లు కనిపిస్తున్నాయి. ఒక్కసారి దూరంగా మనకు కనుక చూస్తే ప్రాజెక్టు నీళ్లు ఆవరించాల్సిన ప్రదేశం అంతా కూడా వట్టిపోయి కనిపిస్తూ ఉంది. దాదాపు నీటి మట్టాలన్నీ అడగంటడంతో ఆ మైదాన ప్రాంతాలన్నీ తేలి కనిపిస్తున్నాయి. అక్కడ దూరంగా కనిపిస్తున్న గుడి కూడా మునిగిపోతుంది పూర్తిగా ఈ డ్యామ్ కనుక నిండితే. తర్వాత అటు మనం చూస్తున్న వైపు నుంచే మిడ్మానేరు గేట్లు వదిలితే ఇందులోకి నీళ్ళు వస్తాయి. మిడ్మానేరు కాకుండా మరొక మార్గం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీటిని ఈ ఎల్ఎండిలోకి తీసుకురావచ్చు. ఈ రోజు నుంచి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి వారాబందీ పద్ధతిలో కాకతీయ, సరస్వతి, లక్ష్మీ కాలువలకు నీళ్లు వదులుతున్నారు. అందులో కాకతీయ కాలువ నీళ్లు అంటే అక్కడ మొత్తం రైతులు వాడుకోగా మిగిలిన నీళ్ళు ఏవైనా ఉంటే ఈ ప్రాజెక్టులోకి వచ్చే అవకాశం ఉంది. అదొక్కటే ప్రస్తుతానికి కొంత ఆశ కనిపిస్తోంది. కాకతీయ కాలువకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్లు వదిలారు కాబట్టి పడవాటి నీళ్ళు అంటే వాడుకోగా మిగిలిన నీళ్లు మాత్రం ఇందులోకి వచ్చే అవకాశం ఉంది. కొంతమంది గొర్రెల కాపర్లు, పశువుల కాపర్లు అక్కడ పశువులు కాస్తూ ఉన్నారు. పాత రోడ్లన్నీ తేలినాయి. ఇట్లా మనకు లోయర్ మానేరు డ్యామ్ అయితే ప్రమాదకరమైన స్థితిలో కనిపిస్తుంది. ఈ లోయర్ మానేరు డ్యామ్ నిండకపోతే ఏమవుతుందనేది మనకు ప్రధాన ప్రశ్న. ఇది నిండితేనే మొత్తం ఇటు కరీంనగర్ జిల్లా లోయర్ మానేరు డ్యామ్ దిగువన ఉన్న ప్రాంతాలకు సాగునీరు అందుతుంది. దాదాపు 4 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఈ ప్రాజెక్టు నీళ్ళు అందిస్తుంటుంది. మనకు కరీంనగర్ లోయర్ మానేరు డ్యామ్ దిగువన పక్కనే ఆనుకొని మానకొండూరు నియోజకవర్గం ఉంటుంది. దాని తర్వాత వెంటనే హుజరాబాద్ నియోజకవర్గం ఉంటుంది. ఆ తర్వాత హన్మకొండ, వరంగల్ జిల్లాలకు తో పాటు అటు పాత ఖమ్మం జిల్లాలోని సూర్యాపేట వరకు కూడా ఇక్కడి ప్రాజెక్టు నుంచే నీళ్లు తరలించారు మొన్నటిదాకా. కానీ ఇప్పుడు రబీ సీజన్ తర్వాత నీటి విడుదల ఆపేసి కేవలం మంచినీటి అవసరాలకు మాత్రమే దీన్ని వాడుతూ ఉన్నారు. మంచినీటి అవసరాలకు కూడా మనకు ఇప్పటికీ కరీంనగర్ నగరపాలక సంస్థ అందిస్తున్న నీళ్లు కూడా మురుకుగా వస్తున్నాయి మనకు. ఎందుకంటే అడుగు భాగం నుంచి నీళ్లు తీసుకోవాల్సి వస్తుంది. మరొక వైపు అటు సిద్దిపేట ప్రాంతానికి నీళ్ళనిచ్చే అక్కడ కొంత దూరంలో మనకు ఒక ఫిల్టర్ బెడ్ కనిపిస్తుంది. ఆ ఫిల్టర్ బెడ్ దగ్గర కూడా చాలా దూరంగా నీళ్లు వెళ్ళిపోయినాయి. దాన్ని కూడా చాలా పొదుపుగా వాడుకుంటూ తీసుకుంటున్నారు. మరొక వైపు అటువైపు చూడొచ్చు, మనకు ఎలగందల వైపు కూడా ఒక తాగునీటి ఫిల్టర్ బెడ్ ఉంది. అక్కడ కూడా నీళ్లు ఇప్పుడప్పుడే కొంత పొదుపుగా వాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే తాగునీటి అవసరాలకే పొదుపుగా వాడుకుంటున్న పరిస్థితిలో సాగునీటి అవసరాలకు కూడా నీళ్లు విడుదల చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే చెప్పుకున్నాం మనం, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి వారాబందీ పద్ధతిలో నీళ్లు వదులుతున్నారు. ఆ వదిలిన నీళ్ళన్నీ ఎల్ఎండి ఎగువ ప్రాంతాలకు పంట భూములకు నీళ్ళు వస్తాయి. మరి ఎల్ఎండి దిగువన నీళ్ళు ఇవ్వాలంటే ఇప్పుడు మనం చూస్తున్న ప్రాజెక్టు నుంచే నీళ్ళు ఇవ్వాలి.
రైతుల నుంచి కొద్ది రోజుల్లోనే ఆ డిమాండ్ కూడా వినిపించబోతుంది. దీనికి అనుగుణంగా మిడ్ మానేర్ నుంచి ప్రస్తుతం 10వ ప్యాకేజీకి వదులుతున్న నీళ్ళలో కొంత భాగం ఈ ప్రాజెక్టుకు వదిలి అందులో నుంచి కొంత కెనాల్ ద్వారా రైతులకు ఇవ్వాల్సి ఉంటుంది. రైతుల పంటలకు సాగునీళ్ళు అందించడంతో పాటు దగ్గరలో ఉన్న చెరువులకు కూడా నీళ్లు నింపుకునే అవకాశం ఉంది. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి ఇక్కడ స్థానిక రైతులు కావచ్చు, స్థానిక ప్రజలు కావచ్చు కోరుతా ఉన్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, LMD నుంచి.